ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నేను తిరుపతిలో మాట్లాడిన మాటలు చూస్తే ఆయన ఏదో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి గొప్పగా చూపించడం ఒకటి లేదు. కాలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చేస్తున్నారు. జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి దేశ హెడ్ క్వార్టర్, రాష్ట్ర హెడ్ క్వార్టర్లోకి వెళ్ళిపోతారు. ఏంటంటే గ్రామాలన్నీ కూడా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితులు 14 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జరిగిందనేది ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి అంశం. గ్రామాల గురించి నిజంగా చేశారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారని మనం చేస్తున్నాం. ఆయన పరిపాలన చేసినటువంటి 5 సంవత్సరాలు కూడా గ్రామాలు స్వశక్తి మీద ఆధారపడి ఉండాలనేటువంటి భావన, పాడైపోయినటువంటి బళ్లను బాగు చేశారు, ఆర్బీకేలను నిర్మాణం చేశారు, సెక్రటేరియట్లు నిర్మించారు, వెల్నెస్ సెంటర్లు నిర్మించారు. అన్ని గ్రామాల్లోనే జరగాలి. గ్రామాలను వదిలిపెట్టి పనులతో చేస్తున్నా ద శ్రీ సిటీ ఎవరండి ప్రారంభించింది? మెడ్రాస్కి ఆంధ్రాకి బార్డర్లో ఉన్నటువంటిది, పోర్టులకు దగ్గరగా ఉంది. ఇట్ ఇస్ ఎ స్ట్రాటజికల్ పాయింట్ అని భావించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టైంలో శ్రీ సిటీని అక్కడ ఫౌండేషన్ వేసి దానికి ప్రోత్సాహం చేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మన దేన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు డప్పాలు కొడుతున్నాడు కదా, 14 సంవత్సరాలు పరిపాలన చేశాను, అద్భుతంగా పరిపాలన చేశానని ఏది కూడా ప్రారంభించినటువంటి సందర్భం లేదు. చెప్పుకునేటువంటి ప్రాజెక్టు ఒక్కటి కూడా ఆయనకి లేకపోగా గ్రామాలన్నిటినీ కూడా నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ చూడండి, గ్రామాల్లో మనకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దోహదపడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. గ్రామాలన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. గ్రామాలు పునర్జీవింపజేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు గ్రామ ప్రాంతాల్లో చేస్తే వాటన్నిటిని ఒక్కొక్కటి తీసేస్తున్నారు. ఈ సెక్రటేరియట్ స్టాఫ్ని మళ్ళీ వాళ్ళని ఏదో రేషనలైజేషన్ థీరీలో దాన్ని పక్కన నెట్టేసే కార్యక్రమం, ఇళ్లకు తీసుకెళ్ళి ఇచ్చేటటువంటి కార్యక్రమం, అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇళ్లకు తీసుకెళ్ళి ఇచ్చే కార్యక్రమం చేస్తూ వాలంటరీ వ్యవస్థ తీసుకొస్తే ఆ వాలంటరీ వ్యవస్థని ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వస్తే 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. మళ్ళా మోసం చేసి దాన్ని కూడా తీసేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏదైనా గ్రామంలో చిన్న ఇబ్బంది జరిగితే వైద్యానికి సంబంధించి అక్కడే ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో పెట్టి దగ్గరలో అందుబాటులో ఫ్యామిలీ డాక్టర్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేశారు. ఒక వెల్నెస్ సెంటర్ని పెట్టారు. ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ కోసం పెట్టి వాటిని కూడా నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం అని కూడా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎప్పుడో ప్రారంభించారు కదా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, అదేవిధంగా కర్నూలులో మరి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్, ఇవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళు విజిట్ చేశారు కదా గ్రీన్ ప్రాజెక్ట్స్ అని, అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే వాటికి అంకురార్పణ జరిగిందని మనం చేస్తున్నాం. అవి శరవేగంతో ముందుకు వెళుతూ ఉన్నాయి. వరల్లోనే ఇలాంటి ప్రాజెక్ట్ లేదు అని మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భం, అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి ప్రాజెక్ట్ అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు 7 సంవత్సరాలు, ఈ 7 మాసాలు పరిపాలనలో మేము అద్భుతంగా పరిపాలన చేసామంటున్నారు కదా, నేను అడుగుతా ఉన్నాను, ఏమండి ఈ 7 మాసాలు మీరు అద్భుతంగా పరిపాలన చేస్తే జిఎస్టీ వసూలు ఎందుకు తగ్గాయి? అలాగే మరి రెవెన్యూ వసూలు ఎందుకు తగ్గాయి? రిజిస్ట్రేషన్ తగ్గిపోయాయి. అవి రాలా, సుమారుగా 1000 కోట్ల రూపాయలు అది పోయింది. జిఎస్టీ ఒక 1000 కోట్ల రూపాయలు పోయింది. ఎందుకు వసూలు కాలేదు? నిజంగా మీరు 7 సంవత్సరాల పాటు 7 మాసాల మాట అద్భుతంగా పరిపాలన చేసి ఉంటే 1.19 లక్షల అప్పు ఎందుకు చేశారు? మీరు లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారు? 7 మాసాల్లోనే 1.19 లక్షల కోట్ల రూపాయలు 7 మాసాల్లోనే మీరు ఎందుకు అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే తిరోగమనం, ఆర్థికంగా కూడా తిరోగమనం. గ్రామాలు నిర్వీర్యమైపోతున్నాయి, ఆర్థికంగా తిరోగమనంలోకి వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వ ఆదాయాలు, రెవెన్యూ ఆదాయాలు తగ్గిపోయాయి. అప్పులు చేసి పప్పుకూడలాగా అప్పులు చేసి బతకాలంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పు చేస్తేనేమో ఇది శ్రీలంకలాగా తయారైపోతుందని గగ్గోలు పెట్టారు. అద్భుతంగా కథనాలు రాసి వండి వార్చారు పత్రికలన్నీ. ఇవాళ మాత్రం అప్పు తెచ్చుకుంటే ఏం మాట్లాడలా. ఈ విధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ వ్యవస్థ నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితికి ఇవాళ ఈ పరిపాలన సాగుతూ ఉంది. అదేమంటే సంపద సృష్టిస్తా అన్నాడు. సంపద సృష్టి సంగతి దేవుడు ఎరుగు. ఉన్న సంపదనంతా ప్రజల దగ్గర నుంచి లాక్కుపోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే 4 P's అంట. PPPP, పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్నర్షిప్ అంట. అంటే ఇంక లేదు గవర్నమెంట్, మొత్తం అంతా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటమే, పీపుల్స్కి అప్పచెప్పటమే. పీపుల్ ఎవరు కొత్తగా? పబ్లిక్, పీపుల్ ఏంటో నాకు అర్థం కాల. పబ్లిక్ ఏంటి, పీపుల్ ఏంటి? పీపుల్ అంటే ఆయన సొంత పీపుల్, తెలుగుదేశం పీపుల్. ఏదైనా కాంట్రాక్ట్ వస్తే ఈ పీపుల్ కొంత, ఆ పబ్లిక్ కొంత, ప్రైవేట్ గొప్ప కొంత, పార్ట్నర్షిప్ కొంత అనే పద్ధతుల్లో మొత్తం దోచుకునేటటువంటి కార్యక్రమం. ఈ 5 సంవత్సరాలు, రాబోయే 4.5 సంవత్సరాలు కూడా భయంకరంగా రాష్ట్రాన్ని దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు అంతగా మొత్తం ప్లాన్లు వేసుకొని ముందుకు సాగుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చేస్తున్నాం. ఈయనట ఉంటే ఆయన ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి గారు. ఆయన మరో కామెడీ, అద్భుతమైన కామెడీ చేస్తాడు ఆయన. నాకు అర్థం కాల. ఏదన్నా ప్రమాదం జరిగింది అనుకోండి, ఎవడన్నా ప్రమాదం జరిగి చచ్చిపోయాడు, లేదా ఎవడ వెళ్ళి కొట్టాడు, ఏదైనా అఘాయిత్యం జరిగింది, ఏదైనా హత్య జరిగింది, పరిష్కారం ఏంటో తెలుసా? సారీ అంట, లేదా అదేంటి దీక్ష, ప్రాయచిత్త దీక్ష అంట. ఈ 2 చేసి సరిపోతాయి. చట్టం లేదు, ఏమి లేదు. మొన్న 6 చచ్చిపోతే మొత్తం క్షమాపణ చెప్పండి అన్నాడు, అంతే. ఈయన కూడా వెళ్ళి క్షమాపణ చెప్పాడు. నేనే క్షమాపణ చెప్పంగా లేంది మీరు చెప్పడానికి ఏమిటి అంటాడు. శిక్షించండి స్వామి. ఎవరైతే తప్పిదానికి పాల్పడ్డారో వారిని చట్ట ప్రకారంగా శిక్షించాల్సింది పోయి సారీ చెప్పండి అయిపోద్ది అన్నారు, లేదా ప్రాయచిత్త దీక్ష చేయండి అయిపోతుంది అనేటువంటి పద్ధతుల్లో మంచి కామెడీగా గురువు గారు మన పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా చేస్తున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఆ సారీ కూడా మామూలుగా చెప్పారా? నేను చెప్పను అన్నాడు. నేను పవన్ కళ్యాణ్ చెప్తే నేను సారీ చెప్పడం ఏంటి? ఎవరో 100 మంది చెప్పమంటారు, నేను చెబుతా అన్నాడు. ఎవరు తెలుసా? బిఆర్ నాయుడు గారు, TV5 చైర్మన్, టీడీ బోర్డ్ చైర్మన్. తప్పెవరిదయ్యా? డిఎస్పీ దంట, లేదా గోశాల డైరెక్టర్ దంట. ఉరిమి దుంపలేగా ఏమన్నా గోవు ఏమైనా చచ్చిపోయిందా? గోశాల డైరెక్టర్ అయితే అక్కడ డ్యూటీ వేశారు, గోశాల డైరెక్టర్ని. ఆ డిఎస్పీని అక్కడ వేశారు. వీళ్ళిద్దరిని సస్పెండ్ చేసి అయిపోయింది అంటున్నారు. అసలు ఏం నిర్ణయం తీసుకుంది ఎవరు? నిర్ణయం తీసుకుంది పాలక మండలి కాదా? చైర్మన్ కాదా? ఈవో కాదా? వాళ్ళు మాత్రం సురక్షితం. ఎందుకంటే వాళ్ళు మా బాబు గారు మనుషులు. ఆ వెంకన్న చౌదరి గారు ఉన్నాడు, ఆయన మా బాబు గారు మనిషి. మా బిఆర్ నాయుడు గారు మా బాబు గారు మనిషి. అందువల్ల వాళ్ళ మీద ఏం యాక్షన్ ఉండదు. ఊనే తూతూ మంత్రం చేసేసి, తుమ్మకాయ మంత్రం చేసేస్తున్నారు. చివరికి గద్దిస్తే కాకినాడ వచ్చి చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, నేనే సారీ చెప్పంగాలేంది మీరెందుకు చెప్పరు అని గద్దిస్తే చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా భయం వేసినట్టు ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కాపులు లేకపోతే మళ్ళీ మేమైపోతామని భయం వేసి మళ్ళీ ఫోన్ చేసి చెప్పాడు, నాయుడు, బిఆర్ నాయుడు, నా మాట నాయా ఇష్టం ఉన్నా లేకపోయినా చెప్పు, పవన్ కళ్యాణ్ గొడవ చేస్తాను చెప్పు అంటే అప్పుడు చెప్పాడు, ఏదో చెప్పనట్టుగా. ఈ రకంగా ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను డిప్యూటీ సీఎం గారిని ఒకటి అడుగుతా ఉన్నా, మొన్న ఏదో చెప్తున్నాను నిన్న అనుకుంటా. సిమెంట్ రోడ్లు వేశారంట ఊళ్ళల్లో బ్రహ్మాండంగా, గ్రామాల్లో. నేను చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లో సిమెంట్ రోడ్డులు వేసింది మేము, గ్రామాల్లో పర్మనెంట్ ఆస్తుల్ని సృష్టించింది మేము గ్రామాల్లో ఖర్చు పెట్టినట్టుగా మీరు రాబోయే 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టలేరు. చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టింది కూడా ఖర్చు పెట్టలేరు. ఉమ్మడి రాష్ట్రంలో నేను సవాల్ చేస్తున్నా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా గ్రామాల్లో ఇంత స్థాయిలో ఖర్చు పెట్టినటువంటి డబ్బుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టాడు.
అది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం మీద, గ్రామాల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రేమ అంటే ప్రేమ కాదు, గ్రామాలు అభివృద్ధి చెందాలి, పట్టణాలకు ప్రజలు ఎగబాకూడదు, గ్రామాల్లోనే ఉండాలి, బడులు బాగుపడాలి, కాన్వెంట్ల కోసం పరుగెత్తకూడదు అని ఇంగ్లీష్ మీడియంని గ్రామాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అవన్నీ సర్వనాశనం చేసేస్తున్నారు. ఇవాళ నేను సవాల్ చేస్తున్నా డిప్యూటీ సీఎం గారికి, మీరు రోడ్లు వేసాం, సిమెంట్ రోడ్లు వేసాం, ఆ రోడ్లు వేసాం, ఈ రోడ్లు వేసాం అని కోతలు కోసేస్తున్నారు కదా పిట్టల దొరలాగా. సవాల్ చర్చకు సిద్ధం. మేము 5 సంవత్సరాల పాటు చేసినటువంటి కార్యక్రమాలు మీరు చేయలేదు, మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత భారీ స్థాయిలో ఖర్చు పెట్టలేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఏంటంటే గ్రామాల్లో మేము 10,000 గ్రామ సచివాలయాలు కట్టాం. ఒక్కొక్క గ్రామ సచివాలయం ఎంత ఇన్వెస్ట్ చేసామో తెలుసా? 43 లక్షల రూపాయలు. అలాగే ఆర్బీకేలు నిర్మించాం. ఒక్కొక్క ఆర్బీకే 24 లక్షల రూపాయలు. అలాగే విలేజ్ క్లినిక్లు నిర్మించాం ప్రతి గ్రామంలోనూ 17.5 లక్షల రూపాయలు. నాడు నేడు పేరుతో పాడుబడినటువంటి స్కూళ్లను, పాడుబడినటువంటి బళ్లను చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి కాన్వెంట్లను ప్రోత్సహించి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను సర్వనాశనం చేస్తే వాటికి కొత్త రూపుదిద్దాం. మళ్ళీ అక్కడ టీచర్లను పోస్ట్ చేశాం. టీచర్లను పోస్ట్ చేసి గ్రామాల్లోనే చదువుకోండి పేద విద్యార్థులు సహితం అని చెప్పినటువంటి సందర్భాలు. అలాగే వైద్యానికి సంబంధించి గ్రామంలోనే ఉండాలని, అలాగే ఏరియా ఆసుపత్రుల్లో ఒక్క పోస్ట్ కూడా ఖాళీ ఉండడానికి వీల్లేదు. వైద్యుడు అన్ని ఫిలప్ చేయండి అన్ని చెప్పి ఫిలప్ చేయించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని మనం చేస్తున్నాం. ఈ విధంగా గ్రామాల మీద శ్రద్ధతో గ్రామ స్వరాజ్యం కావాలని భావించి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానీకం పట్టణాలకు ఏదో వెళ్తే వెళ్ళాలి కానీ అవసరాల కోసం తన పనుల కోసం పట్టణాలకు ఎగబడాల్సిన అవసరం లేదని భావించాం. మీరు చెప్పారు ఈ సిమెంట్ రోడ్లు, ఆ రోడ్లు, ఈ రోడ్లు అని, ఇవన్నీ కూడా పనికి ఆహార పథకం ఉపాధి హామీ కింద చేసినటువంటివే. ఇవన్నీ దానిలో మీరు డబ్బులు కొట్టేసే కార్యక్రమం చేస్తారు. మేమేమో కన్స్ట్రక్టివ్ కార్యక్రమాలు చేశామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అటు చంద్రబాబు నాయుడు గారి కోతలు, ఇటు డిప్యూటీ సీఎం గారి కోతలు చూస్తుంటే సంక్రాంతికి పిట్టల దొరలు వచ్చినట్టుగా ఉంది. చాలా దురదృష్టకరంగా వీళ్ళు చేస్తున్నారు. ఈ 7 మాసాల్లో రాష్ట్రం అధోగతి పాలయ్యింది. ఆదాయాలు పడిపోయాయి. గ్రామీణ ప్రాంతాలు నిర్వీర్యమైపోతున్నాయి. 7 మాసాలకి ఇట్టా ఉంటే దాన్ని ఉంపదగ్గ ఇంకా ఎంత 4 మాసాల ఇన్నిళ్ళు 5 నెలలు పరిపాలన చేయాలి. మరి మధ్యలో ఈ గిమిలి రాకపోతే ఎంత సర్వనాశనం చేయాలో అంత సర్వనాశనం చేయడానికి మీరు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ పొద్దున్నే ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తే మాత్రం అద్భుతం, అమోఘం, పరిగెత్తుంది, దూకేస్తుంది, అభివృద్ధి చెందేస్తుంది. ఫ్రంట్ పేజీలో అయినా కనపడుతుంది, అన్నీ ఒకటిదే. పైన పఠారం, లోన లొఠారం లాగా, పేపర్లో మాత్రం పఠారం, కింద గ్రౌండ్లో చూస్తే అంత లొఠారం. ఈ రకంగా ఊరిని ప్రచార ఆర్భాటాలతో మీరు ప్రభుత్వాన్ని నడుపుకునేటటువంటి పరిస్థితికి మీరు వస్తున్నారు. ఇది ఇంకో మాట కూడా గుర్తొస్తుంది నాకు. ఆ లోకేష్ గారు చెప్తున్నాడు అనుకుంటా, ఇండస్ట్రియలిస్టులు అంట మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రారని గ్యారంటీ ఇస్తారా? అయితే వస్తామంటున్నారంట. అంటే వాళ్ళకి అనుమానం వచ్చేసింది అనమాట. మళ్ళీ కూటమి అధికారంలోకి రాదు అని వాళ్ళకి అనుమానం వచ్చేసినట్టేగా. ఇంకొన అనుమానమా? గ్యారంటీ ఇవ్వాలంటే వీళ్ళకి లేదు దిక్కు గ్యారంటీ. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారు అనేటువంటి భావన ఇండస్ట్రియలిస్టులో కలిగింది. ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇండస్ట్రియలిస్ట్ రారు. మరి గ్రీన్ ఎందుకు వచ్చింది? గ్రీన్కో సంబంధించింది బ్రహ్మాండమైన వరల్డ్ ఫేమస్ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పేసి మనం చూసాం కదా. నిన్న మన పవన్ కళ్యాణ్ గారి అద్భుతం, అమోఘం, ఇది వరల్డ్లోనే నెంబర్ 1 ప్రాజెక్ట్ అని చెప్పారు కదా. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు? సో ఇండస్ట్రియలిస్టులకు కానీ పెట్టుబడులకు కానీ చాలా ఫ్రెండ్లీగా మేము 5 సంవత్సరాలు బిహేవ్ చేసాం. అందరూ బిహేవ్ చేయవలసిందే. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయో అప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తే ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి. ప్రజలకు ఉద్యోగాలు వస్తే ఆ ప్రాంతం బాగుపడుతుంది. మనకు చాలా సహజ వనరులు ఉన్నాయి, సుదీర్ఘమైనటువంటి కోస్ట్ ఉంది, పోర్ట్లు ఉన్నాయి. ఇవన్నిటినీ పోర్ట్స్ను కూడా ఏం చేసేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. వైద్యాలయాలు ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు.
పీపీపీపీ ప్రోగ్రామ్. పీపుల్స్ ఎవరు పీపుల్? చంద్రబాబు పీపుల్, చంద్రబాబు నచ్చిన పీపుల్. వాళ్ళకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ కాకమ్మ కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చివరికి పండగలు లేకోకుండా కూడా అద్భుతమైన అబద్ధాలు ఆడేటువంటి కార్యక్రమం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అందుకనే బాధపడుతున్నారుగా. అద్భుతంగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే మరింత అద్భుతంగా చేస్తాడు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారు మీరు యూట్యూబ్లో కూడా చూడండి, ఎట్లా ఉంటాయో కోతలు, అద్భుతమైన కోతలు. అసలు ఏం కోతలండి నాకు అర్థం కాల. మీరు అడిగారు కదా ఒక పాయింట్, అమ్మఒడి కాదు, అమ్మఒడి ఒకడికే ఇస్తున్నారయ్యా, మమ్మల్ని ఎన్నుకోండి, తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆశపడ్డారు పాపం. ఏం చేస్తాం మరి, ఆశపడలేదా? అదేదో ఇంకోటి 18,000 అన్నారు, ఇచ్చాడా? రైతు భరోసా దానికన్నా ఎక్కువ 20,000 అన్నాడు, ఇచ్చాడా? ఒకటి కాకపోతే ఒకటి ఇచ్చాడా? కానీ మరీ అబద్ధం ఆడటం బాగోదు కానీ ఒకటి ఇచ్చాడు. ఏది? 4,000. ఆ 4,000 ఇచ్చి ఇప్పుడు కత్తిర మొదలెట్టాడు. కత్తిర వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎంతమంది ఉన్నారు లెక్క తీయండి, కోసేయండి అంటున్నాడు అంతే. అంటే బడ్జెట్ మాత్రం పెరగకూడదు, వాళ్ళకి మాత్రం 1,000 ఇచ్చాడు. ఇది చెప్పుకుంటూ ఉంటాడు ఎవరు, మన లోకేష్ కూడా. మొన్న ఏమంటే ఇచ్చావా, 1,000 పెంచావా లేదా అంటున్నాడు. మహిళలకి ఫ్రీ బస్ ఏదయ్యా? ఓసారి మీరు చంద్రబాబు నాయుడు ట్విట్టర్ కొట్టండి, వెనకాల ఉంటాయి ఆయన ఫోటో, వెనకాల 6 హామీలు ఉంటాయి, ఒక్క హామీ కూడా నిలబెట్టలా. గ్యాస్ బండ్లు ఇచ్చాడు, ఎంతమందికి ఇచ్చాడు చూశారుగా. అన్ని మోసం అండి. మీరు అడిగారు కదా ఇందాక, చెబుతున్నా. ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు 2014లో టోటల్గా? ఏది? రుణమాఫీ అన్నాడా లేదా? ఇచ్చాడా? ఇస్తే నీ పోటీ ఒక ఆయన అడిగాడుగా, ఏమండి రుణమాఫీ చేస్తాను కదా, మొత్తం చేశా. నేను ఎక్కడన్నా మొత్తం చేస్తానని, కొద్దిగా చేస్తానని చేశాను అన్నాడు. కాదు సార్ మీరు అని డబ్బాయించాడు. మొత్తం చేస్తానన్నమాట నిజమా కాదా? కొద్దిగా చేసి సరిపెట్టిన మాట నిజమా కాదా? ఇలాంటి అబద్ధాలు ఆడటంలో చంద్రబాబు నాయుడు గారు సిద్ధాస్తుడా కాదా? అక్కడి దాకా ఎందుకు? ఇప్పుడు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరుస్తున్నాడా? ఇప్పుడు 7 మాసాలు అయింది, నెరవేర్చాడా? నెరవేర్చే ప్రయత్నాలు చేస్తున్నాడా? తూతూ మంత్రం చేస్తున్నాడు. అన్నా క్యాంటీన్ అంటాడు, ఎంతమంది పెడుతున్నారు అన్నం? ఇవన్నీ తూతూ మంత్రం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు అడిగినట్టుగానే ఇన్ని అద్భుతాలు మేము చేసినా మరింత అద్భుతాలు చేస్తారు. 2 హీరోలు వచ్చారు అనుకున్నారు వాళ్ళు. అంటే 2 హీరోలు సినిమా అనుకున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు. 2 హీరోలు వచ్చిన సినిమా ఇదే బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నారు. అట్టర్ ఫ్లాప్. 2 ముగ్గురైనా. ఇంకా ఆయన కూడా హీరో అనుకుంటున్నాడు, ఆయన కామెడియన్ అనుకోండి. 2 హీరోల సినిమా అనుకుని ఎగబడ్డారు. మొదటి రోజు ఫుల్ కలెక్షను, తర్వాత నిల్లు. ఇది జరిగిన విషయం. ఇంకా ముహూర్తం ఖరారు కాల. జగన్మోహన్ రెడ్డి గారు బయటే ఉన్నారు ఇప్పుడు. బయటికి వస్తారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గము తిరుగుతారు. ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్ని రోజులు ఉండాలి, ఎన్నెన్ని నియోజకవర్గాలు ఒక రోజులో కలుసుకోవాలి అనే దాని మీద పూర్తి కసరత్తు జరుగుతూ ఉన్నది. సాధ్యమైనంత త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాపితంగా పర్యటన చేస్తారు. కార్యకర్తల్ని, ప్రజల్ని కలుసుకుంటారు. ఎప్పుడనేది ఇంకా ఖరారు కాలేదు. సాధ్యమైన త్వరలోనే ప్రకటించడం జరుగుతుంది. చూడండి అబ్బా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందో అది ఎలా ఉంటుందో, మధ్య జనం ఎలా వస్తారో. ఎందుకంటే చేశాం, తప్పు చేశాం అని పశ్చాత్తాపడుతున్నారు ప్రజలు. ఆ పశ్చాత్తాపడుతున్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి దండం పెట్టి పొరపాటు అయిందయా నిన్ను ఎన్నుకోకపోవటం అని వాళ్ళు బాధపడే దృశ్యాలను చూస్తే మీకే అర్థమైంది. దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో చేస్తున్నది. అన్ని అబద్ధాలు, అన్యాయాలు, అక్రమాలు. నేను చెప్తానయ్యా, ఇన్ని సంవత్సరాలను చూస్తున్నాం కదా. ఏమండి, తిరుపతి గురించి ఇంత అప్రతిష్ట పాలు ఎప్పుడైనా తిరుపతి అయిందంటే, లడ్డు కల్తీనా? కలిసిందో లేదో తెలియదు లడ్డూకి. కలిసిందో లేదో ఇంతవరకు తెలియని లడ్డూకి
బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. 4 చచ్చిపోయారు, నిజమా కాదు? 6 చచ్చిపోయలేదా? ఇది నిజమేగా? కల్తీ నిజమో కాదు ఎంక్వైరీలో ఉంది. దీనికి మాత్రం ఇద్దరు కారణం అంట. ముఖ్యమంత్రికి సంబంధం లేదంట, చైర్మన్కి ఏమీ సంబంధం లేదంట, బోర్డుకి ఏమి సంబంధం లేదంట, ఎండోమెంట్ మినిస్టర్కి సంబంధం లేదంట. కానీ లడ్డీలో కలవని కల్తీకి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడంట. 4 చచ్చిపోతే ఎవ్వరు బాధ్యులు కాదంట. ఆ డిఎస్పీ ఒకడును, ఆయన పేరేంటి పాపం, ఆ గోవులు దగ్గర ఎవరో ఉంటాడంట డైరెక్టర్, కాపలా కాసి ఆయన వాళ్ళిద్దరు బాధ్యులు అంట. ఈయన ఇంతకన్నా అన్యాయం ఉందండి? భగవంతుడు ఊరుకుంటాడా? వీళ్ళని తీక్షణంగా చూసి మలమల మార్చేస్తాడు. ఇంత ఘోరమా? తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎంత ప్రసిద్ధి చెందినటువంటిది, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఈ దేవాలయంలో ఇంతగా కాంట్రవర్సీ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. రాజకీయం చేసి రాజకీయంతో జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలని దేవుణ్ణి అడ్డం పెట్టుకున్న దుర్మార్గుడు, రాక్షసుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవిస్తాడంతే. నేను ఒక వీడియో దానికి సంబంధించి నేను సమాధానం నా వీడియోలో చెప్పా. ఈ సంవత్సరం ఐఎమ్ మిస్సింగ్ అని, దాని కారణాలు కూడా నేను వివరంగా నా వీడియోలో పెట్టాను. అది చూడడం మళ్ళీ దీనిలో ఎందుకు, నేను ఆ సంబంధం చెప్పాను. ఎవరు ఆస్తులు? సజ్జల ఆస్తుల్ని కక్కియడానికి ఈయన ఎవరండి? ఏదైనా ఆక్రమిస్తే కక్కిస్తానని ఉంటాడు, అంతేగా. కక్కించుకోమని ఎవడు కదన్నాడు? ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా అన్యాయం చేస్తే, అక్రమం చేస్తే దాని మీద యాక్షన్ తీసుకునే హక్కు మీకుంది. చట్టానికి, మీకు కాదు, చట్టానికి. ఎవరన్నారా మాట? డిప్యూటీ సీఎం. తప్పు చేసిన వాడికి క్షమాపణ చెప్పి, తప్పు చేసిన వాళ్ళనేమో ప్రాయశ్చిత్త దీక్ష చేశాయని ఈయనేమో మమ్మల్ని గక్కిస్తాడా? ముందు వాళ్ళని గక్కించమను. 6 మరణానికి కారణమైన వారిని కక్కించమను. అది లేదు. తప్పుడు కేసులు పెడుతున్న వాళ్ళ మీద కక్కించమను. అది లేదు. ఊరికి కొయ్యి మాకు మన కోతలో డిప్యూటీ సీఎం గారిని తగ్గించమను. అసలు వాస్తవాలు తెలుసుకోమను. ఊరిని కోతలు కోస్తే సరిపోయిందా? ఈయన వెళ్ళేమంటాడు, మొత్తం బోర్డు అంతా ఈ 6 మరణానికి కారణం అంటాడు. చంద్రబాబు నాయుడు గారు 2 సస్పెండ్ చేస్తాడు. వాళ్ళేమో క్షమాపణ చెప్పండి, మేము చెప్పాలి పొమ్మంటారు. ముందు అది తేల్చుకోమను. మమ్మల్ని కక్కియటం ఎందుకు? వాళ్ళని కక్కించమను. ఎందుకు శాతగాని కబుర్లని? నేను నాకు అర్థం కాల. అనుభవం లేని శాతగాని కబుర్లని చెబుతున్నాడు. సీజ్ ది షిప్ అంటాడు. ఆ షిప్ ఎట్లా సీజ్ చేస్తారో ఆయనకి తెలియదు పాపం. అది సెంట్రల్ గవర్నమెంట్ వ్యవహారం. సీజ్ ది రైల్వే స్టేషన్ అన్న ఆశ్చర్యం లేదు, రేపు తెలియక. తోలు తీస్తాను, తాట తీస్తాను, ఆ మాటలు కాస్త మానమని చెప్పండి అయ్యా. తోళ్ళు తాటలు తీయడానికి ఎవరైనా ఇది పబ్లిక్ రిప్రజెంటేటివ్, డిప్యూటీ సీఎం. తోలు తీస్తాను, తాట తీస్తాను, కూర్చోబెడతాను, నుంచోబెడతాను. ఏమైనా హెడ్ మాస్టర్వా? హెడ్ మాస్టర్లే వాళ్ళ పిల్లల్ని కొడితే తోలు ఆళ్ళ తీస్తున్నాడు పేరెంట్స్ వెళ్ళి. తోలు తీస్తాను, తొక్క తీస్తాను, పిచ్చి మాటలు మాట్లాడు మాకు, మన అనుభవం లేకోకుండా. చక్కగా నేర్చుకోమనండి, కాస్త చట్టానికి అనుకూలంగా మాట్లాడమనండి. కక్కిస్తాను, మింగిస్తాను, తోలు తీస్తాను, తాట తీస్తాను, సీజ్ చేస్తాను, ఇవన్నీ మీ పడుదల్లో ఉండే అంశాలు కాదు. అవి ఉన్న సినిమాల్లో చెప్పుకోండి. ఇంకా ఉన్నాయి కదా సినిమాలు, ఆ సినిమాల్లో చెప్పుకోండి. ఆ అనకుండా అభిమానులు అని ఎల్లేస్తారు. జనం ఎల్లేదు ఇక. బాగా అడిగారు శర్మ గారు. బాధితులు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లే ముందు మా వాళ్ళు ఎవరో వెళ్ళి బాధితులకి కవర్లు ఇచ్చారంట. ఆ కవర్లు ఇచ్చిన తర్వాత అంట చంద్రబాబు నాయుడు గారిని, ప్రభుత్వాన్ని తిడుతున్నారంట. అంతకుముందు తిట్టలేదా? ఆయన ఎవరు? ఆ ఎండోమెంట్స్ మినిస్టర్ గారు. కాంగ్రెస్లో ఉన్నాడు, తెలుగుదేశంలో ఉన్నాడు, మాకు కూడా బాగా తెలుసు. ఏమండి రామనారాయణ గారు, అసలు చంద్రబాబు నాయుడు వెళ్ళక ముందు ఆ రాత్రి జరగంగానే మైక్ ముందుకు వచ్చి ఎంతమంది ఇచ్చారు ప్రభుత్వాన్ని? వాళ్ళకి ఎవరు డబ్బులు ఇచ్చారండి? మీ ఈఓ ఇచ్చాడా? మీ చైర్మన్ ఇచ్చాడా? ఎవరు ఇచ్చారు వాళ్ళ డబ్బులు? ఇట్స్ న్యాచురల్ యాక్షన్. మేము డబ్బులు ఇచ్చి తిట్టాల్సిన అవసరం ఉంది? డబ్బులు ఇచ్చి తిట్టకుండా ఆపుకోవాల్సిన కర్మ మీది.
ఇవాళ రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఎండోమెంట్స్ మినిస్టర్ గారిని, టీటీడీ బోర్డుని ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు. దీనికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఒకరు ప్రాణాలు పోయినాయి స్వామి, అందుకని వాళ్ళు కోపంతో మాట్లాడుతున్నారు. ఇంకో ఆయన అన్నాడు, మాకు బాగా తెలిసిన ఆయనే, మాకు కూడా ఆయన ఎమ్మెల్యే గారు, దేవుడి సన్నిధిలో పోవటం మంచిదంట. పోండి అందరు దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడి సన్నిధిలో పోవటం మంచిదని అంటండి. మంచి బ్రహ్మాండమైన మాట చెప్పాడు. ఈ 6 మంచిదేనంట దేవుడి సన్నిధిలో పోవటం.